హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన P&C సిరీస్లో థర్డ్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్ యొక్క క్వశ్చన్స్ వచ్చేసి ఇవి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ మనల్ని ఏం చేయమంటున్నాడు? ప్రూవ్ దట్ NPR ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n-1 PR-1 అని ప్రూవ్ చేయమంటుండు. ఎట్లా ప్రూవ్ చేస్తామో చూడండి. సో మనకు ఆల్రెడీ తెలుసు NPR ఫార్ములా ఏంది? n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ సో ఆన్ అప్ టు n-R-1 కదా. చలో సారీ n-R+1. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. NPR ప్లేస్లో ఇది పెట్టేస్తున్నా. n ఇంటూ n-1 ఇంటూ -2 ఇంటూ సో ఆన్ అప్ టు n-R+1 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ మళ్ళీ n-1 PR-1 అంటే ఏంది చెప్పండి? సింపుల్. మనం NPRకి ఎట్లయితే రాసుకున్నామో చూడండి, n-1 PR-1కి కూడా మనము రాసుకోవచ్చు. ఇదే ఎక్స్పాన్షన్. ఎట్లా చెప్పండి? సింపుల్. n ప్లేస్లో n-1 పెట్టండి. n-1 ఇంటూ మళ్ళీ n ప్లేస్లో n-1 n-1 ఇంటూ n-1 -2 ఇంటూ n-1 -3 సో ఆన్ అప్ టు n-1 మైనస్ n-1 -R+1 ఇంతేనా? ఓకే, ఇంతే. ఓకే, R ప్లేస్లో R-1 ఉంది కాబట్టి ఇక్కడ మనం R ప్లేస్లో R-1+1 పెట్టుకోవాలి. ఇదే డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ R ప్లేస్లో R- ఉంది కాబట్టి మనకి ఏంటిది n-1 -R-1+1 వస్తుంది. ఓకేనా? చలో చూడండి, ఇప్పుడు n ఇంటూ ఇప్పుడు ఈ n-1 PR-1 ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇదంతా. n ఇంటూ n-1 అంటే -1 -2. ఓకే, సో ఆల్రెడీ ఓకే మనకి n-1 ఉంది కదా ఫస్ట్. ఓకే, n-1 అంటే -2 n- చూడండి 1 మైనస్ ఇంటూ R -R మైనస్ ఇంటూ మైనస్ +1 -1 క్యాన్సిల్. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ మీరు ఇక్కడైతే మనకి ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. చూడండి, n ఇంటూ n-1 ఇంటూ n-2 సో ఆన్ అప్ టు n-R+1 n ఇంటూ n-1 ఇంటూ n-2 సో ఆన్ అప్ టు n-R+1. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు? NPR ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ n-1 PR-1. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. సింపుల్గా మనం n-1 PR-1 యొక్క ఎక్స్పాన్షన్ కూడా రాసుకున్నాం. ఓకేనా? చలో రైట్. నెక్స్ట్ NP3 ఈజ్ ఈక్వల్స్ టు 1320. మనల్ని ఏం కనుక్కోమంటుండో? n కనుక్కోమంటుండో. ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? మనకు ఆల్రెడీ NPR ఫార్ములా తెలుసు కదా. ఏంది? n ఇంటూ n-1 ఇంటూ n-2 సో ఆన్ అప్ టు n-R+1 కదా. సో ఇప్పుడు NP3 అంటే ఎంత ఉంటుందో చెప్పండి? NP3 ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ n-1 ఇంటూ n-2. సో n ఇంటూ n-1 ఇంటూ n-2 ఈజ్ ఈక్వల్స్ టు 1320. సో ఇప్పుడు మనం n వాల్యూ ఎట్లా కనుక్కుంటాము? జాగ్రత్తగా చూడండి. ఈ 3 కన్సిక్యూటివ్ నెంబర్సే కదా, n-1 n-2. n తర్వాత ఒక నెంబర్ తక్కువ వేసుకుంటే n-1 వస్తుంది. n-1కి ఇంకో నెంబర్ తక్కువ వేసుకుంటే n-2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఎట్లా కనుక్కుంటాం అంటే ఇట్లాంటి కేసెస్లోనే మనం ఏం చేయాలంటే 1320కి LCM తీసుకోవాలి. ఓకే, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే చేయండి, మీ ఇష్టం. సో LCM తీసుకుందాం. ఈ 0 వచ్చిందంటే మనకు 10 తోటి పోతుంది కదా. సో 10 132 జార్ 2 2 6 జార్ 12 2 6 జార్ 12 2 33 జార్ 3 11 జార్ 11 1 జార్. సో ఇప్పుడు మనము ఈ 1320ని ఎట్లా రాసుకోవాలంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్ లెక్క రాసుకోవాలి. అంటే ఏంది? ఇప్పుడు ఈ 1320 నేను
x ఇంటూ వై ఇంటూ జెడ్ ఆ రూపంలో రాసుకున్నాం అనుకో మనకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ 10 ఉంది. 10 ఎట్లా రాసుకుంటున్నారు మీరు ఏ బేసిస్లో అంటే మనకు ఆన్సర్లో ఏముంది 0 ఉంది అంటే పక్కా 10 ఉంటుందని అర్థం. ఇంటూ ఇవి కన్జిగేటివ్ ఉన్నాయి కాబట్టి పక్కా ఇంకో నెంబర్ 11 ఉండాలి. సో 11 కూడా ఉంది. సో మిగిలింది మల్టిప్లై అంటే 2 2 4 4 3 12 వచ్చిందా లేదా? సో ఈ విధంగా మీరు ఎల్సిఎం తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకే, మనము ఈ పర్టికులర్ నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్కి ఎట్లా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 12 ఇంటూ 12 మైనస్ 1 ఎంత 11 ఇంటూ 12 మైనస్ 2 ఎంత 10 విచ్ ఈస్ నథింగ్ బట్ 13 20. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఎన్ వాల్యూ ఎంత 12. సో 12p3 ఈజ్ నథింగ్ బట్ 13 20. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. సో మన థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో, ఇఫ్ NP7 is equals to 42 into NP5 then find n. ఒకవేళ NP7 అనేది 42 NP5కి ఈక్వల్ ఉంటే n కనుక్కోమంటుంది. సో ఎట్లా కనుక్కుంటాము చూడండి. దీనికే మనము బేసిక్ ఫార్ములా వాడతాము NPRది. ఏంది ఫార్ములా? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 సో ఆన్ అప్ టు n మైనస్ r ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మనకి NP7 ఏమైపోతుంది చెప్పండి? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఇంటూ n మైనస్ 7. ఓకే, సిమిలర్గా మనకి NP5 ఎంత అయిపోతుంది చెప్పండి? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4. ఓకే, మనకి n మైనస్ 6 వరకే వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇది మనకి n మైనస్ 4 వరకు వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి NP7 ప్లేస్లో n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 4 n మైనస్ 5 మైనస్ 6 ఇది ఈక్వల్స్ టు 42 ఇంటూ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ఇంటూ n మైనస్ 4. కరెక్టా? చలో n మైనస్ 1 n మైనస్ 1 n మైనస్ 2 n మైనస్ 2 n మైనస్ 3 n మైనస్ 3 n మైనస్ 4 n మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతే ఏమి మిగులుతాయి మనకి? రైట్ సైడ్ ఏమి మిలుగు మనకి. దీన్ని సాల్వ్ చేయండి. n ఇంటూ n స్క్వేర్ n ఇంటూ మైనస్ 6n మైనస్ 6n మైనస్ 6n మైనస్ 5 ఇంటూ n మైనస్ 5n మైనస్ 5 ఇంటూ మైనస్ 6 ప్లస్ 30 ఇది ఈక్వల్స్ టు 42. సో n స్క్వేర్ మైనస్ 11n ప్లస్ 30 మైనస్ 42 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో n స్క్వేర్. సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము? n స్క్వేర్ మైనస్ 11n మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీని తర్వాత మనం ఎట్లా, ఇది వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? ఫ్యాక్టరైజేషన్. సో 12 ఇంటూ n స్క్వేర్ ఎంత? 12n స్క్వేర్. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎట్లాంటి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే చూడండి, ఇప్పుడు నేను రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇది రావాలి, అండ్ మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి మిడిల్ టర్మ్ రావాలి. చూడండి, మైనస్ 12n ప్లస్ 1n అంటే 11n వస్తుందా లేదా? మైనస్ 11n మైనస్ 12n ఇంటూ 1n అంటే మైనస్ 12n స్క్వేర్. సో n స్క్వేర్ మైనస్ 12n మైనస్ n మైనస్ 12 ఇది ఈక్వల్స్ టు 0. కామన్ తీయండి, n ఇంటూ n మైనస్ 12 మైనస్ 1 ఇంటూ, ఓకే ఇంతేనా? చలో మైనస్ 1 ఇంటూ, ఓకే ప్లస్ 1, ఓకే ప్లస్ n కదా, ప్లస్ 1 ఇంటూ n మైనస్ 12 ఇది ఈక్వల్స్ టు 0. సో n మైనస్ 12 ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 వచ్చిందంటే ఐదర్ దిస్ టర్మ్ ఆర్ దిస్ టర్మ్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఎందుకంటే ఏమన్నా రెండు మల్టిప్లై చేస్తే 0 వస్తుందంటే పక్కా అందులో ఏదన్నా ఒకటి 0 అవ్వాలి. ఐదర్ n మైనస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఉండాలి, లేదా n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఉండాలి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 12, n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1.
సో ఏ వాల్యూ కన్సిడర్ చేస్తాం మీరు గమనించండి, పర్ముటేషన్స్ ఫార్ములాలో అయినా ఫ్యాక్టోరియల్లో అయినా కానీ ఎప్పుడు మనకి n అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉంటుంది. సో 12 ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ వేర్ యాజ్ n is equals to -1 is negative integer. So we don't consider n is equals to -1. So value of n ఏంది, n is equals to 12. So clear గా అర్థమైందా? Yes. So next, if 12p5 plus 5 into 12p4 is equals to 13pr, find r. ఇది very important question. మనల్ని ఫైనల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఒక 2-3 టైమ్స్ మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో చాలా జాగ్రత్తగా వినండి. సో ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, స్టాండర్డ్ ఫార్ములాస్, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాటి గురించి చెప్తాను చూడండి. n-1pr ఇంటూ r ఇంటూ n-1pr-1 ఈజ్ ఈక్వల్స్ టు npr. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు మనకి మీది ఇచ్చిన మ్యాథమెటికల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేసుకోండి. npr అంటే 13pr. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, n వచ్చేసి 13 అని అర్థమైంది. సో n ఈజ్ ఈక్వల్స్ టు 13. 13pr ఈజ్ ఈక్వల్స్ టు n-1 అంటే 12 వచ్చేసి 13 - 1 ఈజ్ నథింగ్ బట్ 12 కదా. సో n-1 ప్లేస్లో 12 ఉంది. pr-1. సో మనకు r-1 ప్లేస్లో ఎంత ఉంది, 4 ఇంటూ r. సో r ఇంటూ అంటే సో r వాల్యూ మనకు వచ్చేసింది, r ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇక్కడ కూడా మీరు చేసినా కానీ మీకు అదే వస్తుంది, 1 + 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ r ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇది మనకి 2 మార్క్స్కి వచ్చింది. దీన్ని మనం ఒకవేళ 4 మార్క్స్కి ఇచ్చినా కానీ సాల్వ్ చేయొచ్చు. ఎట్లా, సింపుల్. 12p5 అంటే ఏమొస్తుంది చెప్పండి మనకి, 12 ఫ్యాక్టోరియల్ బై 12 - 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 12 - 4 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 13 ఫ్యాక్టోరియల్ బై 13 - r ఫ్యాక్టోరియల్. తెలుసు కదా మనకు npr ఫార్ములా ఏంది, npr ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ కదా. సో ఇప్పుడు చూడండి, 12 ఫ్యాక్టోరియల్ కామన్ తీయండి రెండిట్లకించి. 12 ఫ్యాక్టోరియల్ బై 1 - 12 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 బై 12 - 4 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 13 ఫ్యాక్టోరియల్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? ఎస్. ఎట్లా చెప్పండి, ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసినాం. n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. సో 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 13 ఫ్యాక్టోరియల్. సో క్లియరా? చలో, ఈ 12 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో 1 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 బై 8 ఫ్యాక్టోరియల్ని మనము 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా? ఎస్. 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు 13 బై 13 - r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1 ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఎంత వస్తుంది మనకి, 7 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఎల్సిఎం 8 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 13 బై 13 - r ఫ్యాక్టోరియల్. ఓకే, చలో 8 + 5 ఎంత, 13. 13 బై 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 8 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 13 బై 13 - r ఫ్యాక్టోరియల్. క్లియర్? 13 క్యాన్సిల్, 8 ఫ్యాక్టోరియల్ ఓకే, క్రాస్ మల్టిప్లై అండి. 13 - r ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఫ్యాక్టోరియల్. రెండింటికి ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి వీ కెన్ ఈక్వేట్ దిస్. సో 13 - r ఈజ్ ఈక్వల్స్ టు 8. 13 - 8 ఈజ్ ఈక్వల్స్ టు r. 5 ఈజ్ ఈక్వల్స్ టు r. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్స్ టు 5. సో మీకు క్లియర్గా అర్థమైందా? డైరెక్ట్ మనం ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే మనము npr ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ అనేది కూడా యూజ్ చేసి చేయొచ్చు. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.